త్రిష ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమి విన్నా ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఏ న్యూస్ పేపర్ చూసినా వీరిద్దరి గురించే వార్తలు. ఒకవైపు తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ విషయాలన్నీ విజయ్కి తలనొప్పిగా మారాయి. లేటెస్ట్ గా ఈ జంట గురించి ఇంకో విషయం కూడా బయటికి వచ్చింది. మీడియాలో ఇప్పుడు త్రిష తల్లి గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అందుకే తమిళనాట ప్రస్తుతం రాజకీయ వేడి ఒకవైపు పెరుగుతుంటే మరోవైపు సినీ ఇంకా వ్యక్తిగత అంశాలతో కూడిన వార్తలు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా విజయ్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీస్తుంది. టీవీకే పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో వార్తల్లో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల విజయ్ భార్య సంగీత సొన్నలింగం ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వెలువడినప్పటి నుండి ఈ విషయం వైరల్ అవుతుంది. అంతేకాదు, ఈ విడాకుల వ్యవహారంలో సంగీత చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. తన భర్త ఒక హీరోయిన్ తో సంబంధం పెట్టుకున్నారని, తనకు న్యాయం జరగకపోతే ఆ హీరోయిన్ ఎవరో బయట పెడతానని ఆమె హెచ్చరించినట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ కామెంట్స్ వెలుగులోకి రావడంతో అందరి దృష్టి ఒకరిపైకి వెళ్ళింది. అదే త్రిష కృష్ణన్. సంగీత పరోక్షంగా త్రిష గురించే మాట్లాడిందని తమిళ మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో ఒక్కసారిగా విజయ్ త్రిషల మధ్య ఉన్న అనుబంధంపై రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో విజయ్, త్రిష ఇద్దరూ కలిసి ఒకే కారులో రావడం, అంతేకాక ఒకే తరహా అవుట్ఫిట్స్ ధరించడం ఈ ప్రచారానికి మరింత బలమిచ్చింది. ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది. అభిమానులు, నెటిజన్లు ఇద్దరి మధ్య ఏదో ప్రత్యేక సంబంధం ఉందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మరో సంఘటన ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. విజయ్ త్రిష పెళ్లిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టుకు త్రిష తల్లి ఉమాకృష్ణన్ లైక్ కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ చిన్న చర్యే ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. తమిళనాడు ఎన్నికల తర్వాత విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటున్నారన్న ఆ పోస్టుకు ఆమె స్పందించడంతో ఇది పరోక్షంగా ఆ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ అన్న భావన నెటిజన్లో వ్యక్తమవుతుంది. ఈ వార్తలతో సోషల్ మీడియా ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయింది. కొందరు ఈ విషయాన్ని నిజమని భావిస్తుంటే మరికొందరు మాత్రం ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అంశంపై విజయ్ గాని త్రిష గాని ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఇదిలా ఉంటే విజయ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. 1999లో విజయ్, సంగీత వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె సాషా. అయితే ప్రస్తుతం జాసన్ సంజయ్ తన తండ్రిపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన పేరులోని ఇంటి పేరును తీసివేయడం కూడా ఈ ప్రచారానికి కారణమైంది. ఈ మొత్తం పరిణామాల మధ్య విజయ్ రాజకీయ జీవితం కూడా కీలక దశలో ఉంది. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ తొలిసారి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఒకవైపు రాజకీయ భవిష్యత్, మరోవైపు వ్యక్తిగత జీవితంపై వస్తున్న వివాదాలు. ఈ రెండింటి మధ్య విజయ్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తమిళనాడు ఎన్నికలు, విజయ్ విడాకుల కోర్టు డేట్ ఒకే వారంలో ఉండడంతో ఇంకా హీట్ పెరిగింది. అలాగే ఇక్కడ విజయ్ పార్టీకి సంబంధించి కొన్ని విషయాల్లో త్రిష కూడా జోక్యం చేసుకుంటుందని అన్నా డీఎంకే పార్టీ లీడర్స్ త్రిషతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఎలా చూసినా విజయ్ ఎన్నికల రిజల్ట్స్ లో కింగ్ మేకర్స్ కాబోతున్నది వాస్తవం. సో విజయ్ పార్టీ ఓట్ పర్సంటేజ్ కూడా కీలకమే. అందుకే ముందే మెయిన్ పార్టీస్ విజయ్ తో టచ్ లో ఉండి ఆఫర్స్ కూడా ఇస్తున్నారంట. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారం ప్రస్తుతం పూర్తి స్పష్టత లేని రూమర్స్, మీడియా కథనాల ఆధారంగా సాగుతుంది. నిజమేంటో అధికారికంగా వెల్లడయ్యే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోతాయి. కానీ ఈ వివాదం మాత్రం తమిళనాట రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీస్తుంది.